వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈ ఇక్కడ లంచ్ బాక్స్కి అయితే బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయ అండ్ కొమ్ము శనగల కర్రీ అన్నమాట. మామూలుగా శనగపప్పు పెసరపప్పు అవి వేసి వండుతాం ఎలాగో, అలాగే బీరకాయ శనగలు కలిపేసి కర్రీ అయితే చేస్తున్నాను. శనగలు అయితే రాత్రి నానబెట్టేసి ఉంచాను. అది కుక్కర్లో పెట్టేసాను అనమాట. విజిల్ అవుతుంది. ఈ లోపల మనం బీరకాయ కట్ చేసేసుకుంటే అవుతుంది కదా అని చెప్పేసి బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ లోపల కళాయి వేసాను. మార్నింగ్ కదా, బాక్సులకు టైం అయిపోతుంది. అందుకు బీరకాయ కట్ చేసే లోపల ఉల్లిపాయ కట్ చేసి అది వేగుతుంటుంది కదా, మనకి టైం కలిసి వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఉల్లిపాయ అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ తొక్క తీసాను, నీట్గా కడిగేసుకొని ఇలాగా ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజైతే కర్రీ తీసుకెళ్తాము అని చెప్పారు పిల్లలు. వాళ్ళ ఇష్టమేనండి. వాళ్ళు ఏది తీసుకెళ్తాము అంటే అదే చేస్తానమాట. ఈరోజు కర్రీని రసం పెట్టేసేమన్నారు. అందుకని ఈరోజు రసం అండ్ బీరకాయ కర్రీ చేస్తున్నాను. మా వారికి కూడా మార్నింగ్ షిఫ్ట్ అండి. పిల్లలకంటే కనీసం 8:15 సరికి ఇవ్వాలి. మా వారికి అయితే 7:30 సరికి అతను వెళ్ళిపోతారన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ అతను వెళ్ళిపోతారు. ఇంకా అందుకని 7:30 సరికే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి అతనికి బాక్స్ కట్టియాలి. బ్రేక్ఫాస్ట్ కూడా పట్టుకొని వెళ్ళిపోతారు. రాగి జావ చేస్తాను. రాగి జావ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే పట్టుకొని వెళ్ళిపోతారు. ఆఫీస్లోనే తింటారన్నమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్ చేస్తాను అనమాట. పెసరట్ నానబెట్టి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ముందు కర్రీ అయిపోయింది అనుకోండి, దోశలు ఎంతసేపు అంటే పెసరట్లు ఎంతసేపు, ఒక 2 డేస్ కదా అయిపోతాయి. ఫస్ట్ కర్రీ చేసేద్దామని కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలిపేసుకుంటున్నాను. అటు కట్ చేస్తుంటే ఇటు కళాయిలో పెట్టి ఒక్కొక్కటి వేస్తుండి వేపుతున్నాను అనమాట. కెమెరా ఇటు అటు మార్చడానికి అవ్వదు కదా, అందుకని మరి చూపించలేదు. ఇటు బీరకాయ వాటర్ వస్తుంది కదా, ఎలాగైనా మనకి ఇది వాటర్ వెజిటేబుల్. బీరకాయ ఒకటి ఆనపకాయ ఒకటి దానిలో ఆటోమేటిక్గా వాటర్ వచ్చి అదే ఉడికిపోతుంది. చాలా 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 టేస్ట్గా ఉన్నదండి కర్రీ. నేను ఇది ఫస్ట్ టైం చేయడం. శనగలు ఇలా మిక్స్ చేసి, ఎప్పుడు నేను శనగపప్పుతోనే చేస్తాను. పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, దాంతో చేస్తాను. అందరికీ తెలిసిందే ఆ కర్రీ. లేదంటే పెసరపప్పు చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఇవాళ పెసరపట్టుకి నానేసాను అని చెప్పి ఈరోజు ఏంటంటే శనగలు ఎలాగా ఉన్నాయి, శనగలు కూడా హెల్త్కి మంచిదే అని చెప్పేసి నేను ఇవైతే వేసాను. ఈ శనగలు వేసిన తర్వాత ఆల్రెడీ అది ఉడికిపోయింది. బీరకాయ కూడా మనకి వాటర్తో ఉడికిపోద్ది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. అందుకు కొంచెం వేపుకున్న తర్వాత ఉప్పు కారం కొంచెం గరం మసాలా పౌడరు తర్వాత కొంచెం సాల్ట్ అన్నీ వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి దంచేసి అది కూడా వేసుకుందాం. ఇలాగ ఫస్ట్ బాగా కలిపేసుకుందాం. తర్వాత పెసరట్లకి చట్నీ ఒకటి చేశాను. సింపుల్ వేయించిన పప్పు చట్నీ చేశాను ఈరోజైతే. మరి టైం చాలడం లేదండి. మార్నింగ్ ఎన్ని రకాలు చేయడము. రాగి జావే అది నాకు దగ్గర ఒక 15 మినిట్స్ అయిపోతుంది. ఈ 2 పొయ్యిల మీద అస్సలు అవ్వడం లేదు. చూడాలి, తీసుకుందామంటే మాకు ఇక్కడ చాలదు. 4 బర్నర్ పొయ్య చాలదన్నమాట. చూడాలి. రైస్ కుక్కర్ ఒకటి ఉంది కాబట్టి అయిపోతుంది. లేదంటే మార్నింగ్ టీ రాగి జావ పెట్టేసరికి అది కొంచెం టైం పట్టేస్తుంది. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ దానికి మొత్తం చట్నీ దోశలు అవి వేయడం, లేదంటే ఇడ్లీ అయినా చట్నీ చేయడం, ఒక ఉప్మా అలాంటివి అయితేనే సింగిల్గా అవుతాయి. కానీ మిగతావన్నీ కూడా ఏదో ఒక చట్నీ అవి చేయడం. తర్వాత కర్రీ రసం కాకపోతే పప్పైనా పెడతాను. ఏదో ఒకటి కర్రీ అన్నీ అయ్యేసరికి టైం చాలడం లేదు. చూడాలి మరి అందరూ ఎలా చేస్తున్నారో ఏంటో. చాలామంది 4 బర్నర్ అయితే బెస్ట్ అంటున్నారు. చూడాలి.
తీసుకోవాలి ఎప్పటికైనా ఒకసారి 4 బర్నరు. ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా కలిపేసుకున్నాను. వాటర్ అంతా బాగా ఆవిరి అయిపోయిందన్నమాట. ఆవిరి అయిపోయింది. అటు పిల్లలిద్దరూ రెడీ అవుతున్నారు. మా వారు కూడా రెడీ అవుతున్నారు. ఈ లోపున ఇది వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుంటే దీని మట్టుకు ఇది అవుతుంటుంది. ఇది అటు మార్చేద్దాం. ఇటు పెనం పెట్టుకొని దోసలు అయితే పోసేసుకుందాం. ఈ పెసరపప్పు ఏమవుతుందో తెలీదు కానీ కొంచెం ఏంటవుతుందంటే నొరగలాగా వస్తుందన్నమాట. అంటే ఏంటంటే పైన నొరగలాగా వచ్చి లోపల వాటర్‌లాగా వస్తుంది. మరి ఎందుకు అలాగవుతుందో ఇది అప్పుడే సెకండ్ టైము నేను చేసింది. పప్పు మార్చాను. ముందు అప్పుడు చేసింది పప్పు వేరు, ఇది వేరు. అయినా కూడా ఎందుకు అలాగవుతుందో నాకైతే తెలియడం లేదు. ఎంత బాగా వచ్చేది. బియ్యంని, పెసరపప్పు 2 కలిపి నానేస్తానమాట. 2 గ్లాసుల పెసరపప్పు అయితే హాఫ్ గ్లాస్ బియ్యం వేసి చేశానమాట. అందుకని ఇలా మధ్యన పెట్టి రౌండ్‌గా తిప్పితే అవ్వడం లేదు. దోసలు పోసినట్టు వేసానమాట. మరి ఎందుకు అలాగవుతుందో తెలీదు. ఇలాగా దోస అయితే మొదట ప్లెయిన్ ఏసాను. పిల్లలకి దానిలో ఏమి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి ఏమి ఏస్తే ఇష్టం ఉండదు. మా వారికి కూడా ఇష్టం ఉండదు. అవన్నీ వద్దు నాకు ప్లెయిన్‌గా కావాలి అన్నారు. సరే అందుకని ప్లెయిన్‌గా వేసానమాట. నాకైతే మటుకు నేను తర్వాత ప్రశాంతంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని నేను వేసుకున్నాను అనమాట. వాళ్ళ ముగ్గురికి అయితే ఇలాగ వేసాను. ఇలాగ దోస వేసుకొని తీసేసుకుందాం. ఇంకేంటి మాకు వినాయక చవితి అన్నీ అయిపోయాయండి. చూశారు కదా వినాయక చవితి వ్లాగులు. మా ఇంటి దగ్గర వినాయకుడు కూడా వెళ్ళిపోయారు. అంతా అయిపోయింది. ఇంకా వినాయక చవితి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే దసరావే వస్తుంది. ఇంకా పోలాల అమావాస్య అని వస్తుంది. అది దసరా ముందు వస్తుంది. మీరు ఎవరైనా చేస్తారా చెప్పండి. అది మేమైతే చేస్తామండి. దానికి నేను వ్లాగ్ కూడా పెడతాను అప్పుడు. ఓకేనా. అది అమావాస్యకే ఎప్పుడో పడుతుంది అది. అది వ్లాగ్ కూడా చేసి మీకు పెడతాను. మీరు ఎవరైనా చేస్తారా ఏంటా చెప్పండి. ఇంకా నెక్స్ట్ అదొకటి వస్తుంది. తర్వాత దసరా వస్తుంది. ఇంకా లైన్గా అయిపోతుంది. అప్పుడే సెప్టెంబర్ కూడా సగం అయిపోయింది. ఇంకా 3 మంత్సే ఉంది ఇయర్‌కి. 2024 అయిపోతుంది. 25 వచ్చేస్తుంది. మొన్న న్యూ ఇయర్ అయినట్టుంది. ఎంత బేగే అప్పుడే 8 మంత్స్ అయిపోయి 9th మంత్‌కి ఎంటర్ అయిపోయామండి కదా! అంత తొందరగా అయిపోతున్నాయి రోజులు. ఇలాగైతే అయిపోయింది. పిల్లలకి దింపేసి వచ్చాక నేను దీపం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ మార్నింగ్ బిజీలో అవ్వదు. ఎందుకంటే ఇతను మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి నేనే దింపడం పడుతుంది. తర్వాత దీపం పెట్టేసుకున్న తర్వాత ఇది చూపించాను కదా సాంబ్రాణి స్టిక్స్ అని, అందులో ఈరోజు రోజుది పెట్టాను. 3 ఫ్లవర్స్ వచ్చాయని చెప్పాను కదా అది. ఇక్కడ పెట్టుకుంటే హాల్ అంతా మంచి స్మెల్ వస్తుంది. అలా వినాయకుడికి కొంచెం చూపించాను. ఉల్లిలో కూడా బౌల్‌లో కూడా ఫ్లవర్స్ అవి మార్చానమాట. తర్వాత ఇందులో అయితే కర్పూరం పెట్టి ఆన్ చేసుకున్నాను. ఇంకా హాల్‌లో ఇదొక దగ్గర, అదొకటి దగ్గర పెట్టేసరికి ఇంకా మంచి ఫ్రెష్‌గా అనిపిస్తది. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నా కోసమైతే ప్రశాంతంగా ఇప్పుడు దోసలేసుకుంటాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9:30 అయింది. 10కి బిగ్ బాస్ వస్తది. కానీ ఇవాళ ఎందుకో నాకు బిగ్ బాస్ చూడబుద్ధి వేయలేదు. రాత్రి చూశాను, నిన్న నైట్ చూశాను. అలాగే ఎక్కువ తగులే ఎక్కువగా అవుతున్నాయి. ఇంకా మరి అంత ఓపిక లేదు ఆ తగులు చూడటం. కొంచెం ప్రశాంతంగా ఏదైనా సినిమా పెట్టుకొని చూద్దాము, చూస్తుండగా తిందాము అని చెప్పేసి. లేదంటే ఎప్పుడు మార్నింగ్ 10 ఆ టైం అప్పుడు బిగ్ బాస్ పెట్టుకొని నేను టిఫిన్ తింటాను. ఈరోజు ఎందుకో మరి బిగ్ బాస్ చూడాలనిపించలేదు. అందుకని ఏదైనా మూవీ పెట్టుకొని చూసుకొని ప్రశాంతంగా తింటానమాట. పిల్లలు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఈ లోపున నా కోసం అయితే దోసలైతే వేసేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను.
దీంతో పాటు చట్నీ, వేయించిన పప్పు చట్నీ, సింపుల్ చట్నీ చేసాను. పచ్చిమిరపకాయలు, వేయించిన పప్పు, తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని దానిలో కొంచెం చింతపండు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. అంతే, సింపుల్ చట్నీ రెడీ అయిపోద్ది. దీంతో తినేయొచ్చు పెసరట్టుతో. ఇంకా లైన్‌గా 4 డేస్ సెలవులు వచ్చాయండి ఇప్పుడు. 4 డేస్ కాదు, 3 డేస్ సెలవులొచ్చాయి. సెకండ్ సాటర్‌డే, సండే, మండే దేనికో సెలవట. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. 3 డేస్ మళ్ళీ పిల్లలకి సెలవు అయిపోద్ది. ఇలాగా నా దోస అయితే రెడీ అయిపోయింది. ఇదిగోటి ఇప్పుడైతే ప్లేట్‌లో తీసుకుందాం. ఇదిగోటి నా ప్లేట్. మార్నింగ్ కొంచెం చట్నీలో పోపేసి వాళ్ళకి పెట్టాను. తర్వాత ఇదేంటంటే రైస్ కోసం కొంచెం ఉంచాను. ఆ చట్నీ మళ్ళీ వాటర్ కలుపుకొని నేను తింటున్నాను అనమాట. చాల్లేదు. ఇదిగోటి ఈ మూవీ అయితే పెట్టానమాట. ఇది 'అల్లరి ప్రియుడు' మాట. రాజశేఖర్ అండ్ రమ్యకృష్ణ మూవీ. పాత మూవీ మాట. నాకు పాత మూవీలు ఇష్టం. ఈ టైం మూవీలు. ఇవి చూస్తుండగానే నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను ఇప్పుడు. అంతేనండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.